ఓం నమ శివాయ. మనం ప్రీవియస్ వీడియోలో చూసుకున్నట్టుగా తిరువన్నామలై వచ్చేసామన్నమాట తిరుపతి నుంచి. నేను ఎక్కడైతే అకామిడేషన్ తీసుకున్నానో టీటీడీసీ యాత్రి నివాస్, మీకు ఆల్రెడీ మన ప్రీవియస్ వీడియోలో కొంచెం బిట్ చూపించాను అక్కడ అనమాట. మాకు రూమ్ వచ్చేసేసి 1100 రూపీస్ పడింది అండ్ ఇంక్లూడింగ్ బ్రేక్ఫాస్ట్ అనమాట. నన్ను అడిగితే మాత్రం మేము 2 మెంబర్స్ కదా కాబట్టి సరిపోతుంది. 1100 ఈజ్ ఎ డీసెంట్ ఫేర్ అండ్ టెంపుల్కి 1.6 కిలోమీటర్స్ దూరంగా ఉంటుంది. ఇంకా చాలా అంటే బయట వ్యూస్ అన్నీ చాలా బాగున్నాయి అండ్ 1100కి రూమ్ కూడా చాలా బాగుంది. మనం ఒకసారి రూమ్ వ్యూ చూసుకుందాం అనమాట. మన రూమ్ వచ్చేసేసి ఇదనమాట. ఇక్కడ చూసుకుంటేనేమో మనం పెట్టుకోవడానికి ప్లేస్ అండ్ ఇక్కడేమో ఇది మిర్రర్. అలానే ఇక్కడ 2 మెంబర్స్కి సరిపడా బెడ్ అండ్ టీవీ. కొంచెం ఇది బాగాలేదు, పర్లేదు. అండ్ నెక్స్ట్ ఇక్కడ నుంచి చూసుకుంటేమో మన వ్యూ అనమాట. అంటే లైక్ ఇక్కడ నుంచి విండో అండ్ కబోర్డ్స్, ఇవన్నీ కబోర్డ్స్ ఇంత పెద్దది ఇస్తారనమాట. కబోర్డ్స్ ఇది. కమింగ్ టు దిస్ వాష్ బేసిన్ ఏరియా. ఇక్కడ చూసుకుంటేనేమో ఇది మనది, లైక్ ఇక్కడేమో బ్రష్ చేసుకోవచ్చు అండ్ ఇక్కడ అద్దం లైట్. అండ్ ఇదేమో మనకి వాష్రూమ్ అనమాట. యాక్చువల్లీ మా వాడు ఉన్నాడు కాబట్టి నేను చూపించట్లేదు. లోపలైతే ఇండియన్ వాష్రూమ్ స్టైల్ అండ్ క్లీన్గా అయితే ఉంది. సో అండ్ అక్కడేమో మన అరుణాచల శివయ్య అనమాట, శివయ్య పార్వతి అమ్మవారు. సో ఇప్పుడే మీరు రాజగోపురాన్ని చూసినట్టున్నారు కదా. రాజగోపురం అనేది చాలా ఇంపార్టెంట్. అలానే నేను ఇప్పుడు దర్శనం కూడా అయిపోయింది నాది. దర్శనం వచ్చేసి నాకు 3 అవర్స్ పట్టింది అండ్ ఈరోజు అమావాస్య కాబట్టి 3 అవర్స్ పట్టింది అనమాట. ఇప్పుడు నేను గిరి ప్రదక్షిణ చేస్తున్నాను. మొత్తం గిరి ప్రదక్షిణ వచ్చేసి 14 కిలోమీటర్స్ అనమాట. ఒక రూల్ అంటే ఏం లేదు. దర్శనం అయిన తర్వాత గిరి ప్రదక్షిణ అయిన తర్వాత దర్శనమా అని చెప్పి, ఇది మన ఐడియాలజీ, మన థింకింగ్ బట్టి అనమాట. నేను అడిగితే మాత్రం దర్శనం అయిన తర్వాతనే గిరి ప్రదక్షిణ చేస్తున్నానండి ఈరోజు మాత్రం. చూసుకుంటేనేమో మనకి నీట్గా అంటే రోడ్లు వేస్తున్నారు. సో కొంచెం ఇట్లా ఉంది మన గిరివలం రోడ్. యాక్చువల్లీ ఇది గిరివలం రోడ్ అంటారు. ఇంకా మెయింటెనెన్స్లో నడుస్తుంది అనమాట. ఇంకొకటి ఏంటంటే నేను గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసిన టైం వచ్చేసి 10:20 అనమాట. అలానే ఎవరికైనా మన హిందువులకి బ్రాహ్మణులకి కానీ ఎవరికైనా అకామిడేషన్ కావాలి అంటే మనకి ఇక్కడ అరుణాచలంలో కరివేన సత్రం కూడా ఉంది. కరివేన సత్రానికి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. కావాలంటే డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఆ డీటెయిల్స్ కాంటాక్ట్ అయ్యి మీరు రూమ్ బుకింగ్ కానీ అలాంటివన్నీ చేసుకోవచ్చు అనమాట. చేసుకుంటే ఇంకా వచ్చేసి మాట్లాడి పేమెంట్ చేసి తీసేసుకోవడమే. అలానే మనకి రూమ్తో పాటు ఇంకేంటి ఫుడ్ కూడా ఉంటుంది. 3 పూట్ల ఫుడ్ కూడా ఉంటుంది. ఇప్పుడు ఎవరైతే గిరి ప్రదక్షిణ చేయడానికి వస్తున్నారో వాళ్ళకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే, మీరు ఏదైతే గిరివలం రోడ్డు ఉంటుందో మనం ఎక్కడైతే గిరి ప్రదక్షిణ చేస్తామో ఆ రోడ్డు మెయిన్ హైవే కూడా బెంగళూరుకి వెళ్ళే హైవే అది. కాబట్టి కొంచెం చూసుకొని గిరి ప్రదక్షిణ చేయవలసిందిగా కోరుకుంటున్నాం. అలానే చిన్నపిల్లలు వస్తుంటే మాత్రం జాగ్రత్త అండి. అటు ఇటు తప్పిపోకుండా కొంచెం పట్టుకొని ఉండేటట్టుగా చూసుకోండి. ఎందుకంటే బస్సులు వెళ్తూ ఉంటాయి, ఆర్టీసీ వెళ్తాయి, కార్లు అన్నీ వెళ్తుంటాయి. చాలా ఇబ్బంది అయిపోతుంది అందుకనమాట. ఇక్కడ చూసుకుంటే మనకి జూమ్లో పెడతాం చూడండి. ఇక్కడ గిరివల మార్గం అని రాసింది కదా. ఇట్లా అన్ని చోట్ల వెళ్ళాలి అండ్ ఇదే హైవే, మన మెయిన్ హైవే. ఇదే ఇబ్బంది అనమాట. మనకి సెకండ్ లింగం శివలింగం వచ్చేసి అగ్నిలింగం అనమాట. అగ్నిలింగం దారి లోపలికి వెళ్ళాలి. ఇక్కడ జస్ట్ లోపలే పక్కకే ఉంటుంది అనమాట. అక్కడ కనబడుతుంది కదా, అదే అగ్నిలింగం అనమాట ఇది. అండ్ ఇంకా మనకి చూసుకుంటే గిరివలం డిస్టెన్స్ వచ్చి 12.20 కిలోమీటర్స్. అంటే మనం ఇప్పటిదాకా 1.6 కంప్లీట్ చేసామని అర్థం. ఇక్కడ మీరు ముందర గేట్ చూస్తున్నారు కదా, ఇదే రమణ మహర్షి ఆశ్రమానికి ఎంట్రన్స్ అనమాట. ఇక్కడ కూడా కావాలనుకుంటే మీరు రూమ్స్ తీసుకోవచ్చు, కానీ ముందరే మాట్లాడాల్సి వస్తుంది వాళ్ళతో. రమణ మహర్షి ఆశ్రమం ఎగ్జాక్ట్గా అగ్నిలింగం దాటిన తర్వాత ఉంటుందన్నమాట. దాటిన ఒక 5 minutes 10 minutes వాక్లోనే వచ్చేస్తుంది రమణ మహర్షి ఆశ్రమం. సో కాబట్టి మీరు ఒకవేళ ఎక్స్ట్రా 1 day ఉంటే కనుక రమణ మహర్షి ఆశ్రమం కూడా చూడొచ్చు. లోపల శివలింగం చాలా బాగుంటుంది. ఇక్కడ చూసుకుంటే కనుక మనకి మ్యాప్ ఉందన్నమాట. ఏ లింగం ఉంది ఏంటి అని చెప్పి. మనం ఎక్కడైతే ఇక్కడ యారో కనబడుతుందో అక్కడ మనం ఉన్నాం లెక్క. సో ఇది హైవే డిపార్ట్మెంట్ వాళ్ళ తరఫు నుంచే మనకి ఇన్ఫర్మేషన్ ఇది.
క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్, ఎక్కడ తప్పిపోకుండా జనాలు. ఇంకొకటి ఏంటంటే మనకి ఎక్కడైనా సరే ఫుడ్ అయితే దొరుకుతుందండి. ఫుడ్కి ఎటువంటి డోకా లేదు. మీరు ఎక్కడైనా సరే కొబ్బరి నీళ్ళు, ఫుడ్ అన్నీ దొరుకుతుంటాయి. అండ్ అలానే మధ్య మధ్యలో హాస్పిటల్స్ కూడా ఉన్నాయి. ఎక్కడన్నా ఏమన్నా ప్రాబ్లం వచ్చినా సరే అక్కడికి వెళ్ళి డాక్టర్ చూపించుకోవచ్చు అనమాట. నెక్స్ట్ శివలింగం వచ్చేసి మనకి యమలింగం అనమాట. ఇక్కడితో మనం 3.6 కిలోమీటర్స్ కవర్ చేసాము. అండ్ ఇంకా మన డిస్టెన్స్ లెఫ్ట్ ఎంత ఉంది, 10.40. అండ్ ఇక్కడ చూసారా భక్తులందరూ ఉన్నారు. ఇక్కడేమో మే ఐ హెల్ప్ యూ అనే కౌంటర్ కూడా ఉంది. రాత్రి అయింది కాబట్టి ఎవరు లేకపోతే పొద్దునుంటే కనుక అందరూ ఉంటారనమాట. అంటే ఇక్కడ చూసుకుంటే కనుక చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. నెక్స్ట్ ఫెసిలిటీ ఎక్కడ ఉంది, డ్రింకింగ్ వాటర్ ఎన్ని కిలోమీటర్ దూరంలో ఉంది, ఆర్ ఎన్ని మీటర్స్లో ఉంది, టాయిలెట్లు ఎక్కడ ఉన్నాయి, అన్ని మెడికల్ క్యాంప్లో ఇన్ఫర్మేషన్ కూడా పెట్టిందనమాట. కొంచెం గుడ్ ఇన్ఫర్మేషన్. ఎగ్జాక్ట్గా ఆ మీటర్స్లో మనకు దొరికిపోతాయి అన్నదానం అవన్నీ కూడా. అండ్ ఇక్కడ ఇంకొక టెంపుల్ ఉంది. ఇట్లానే నడుచుకుంటూ వెళ్ళిపోవాలి. మధ్య మధ్యలో మనకి ఫుట్పాత్లు ఇట్లా వస్తాయి, లేకపోతే రోడ్ పైన వెళ్ళడమే. రోడ్ పైన చూసిన బస్సులు కూడా వెళ్తున్నాయి అదనమాట. ఇక్కడేమో ఇది ఇంకొక టెంపుల్. ఓం నమః శివాయ, నమః శివాయ. ఇప్పుడే నేను గోలీ లైమ్ సోడా తీసుకున్నాను అనమాట. ఒక సోడా వచ్చి 30 రూపీస్. చాలా బాగుందండి. సూపర్ సూపర్. ఎక్కడ తీసుకున్నాను అంటే ఇక్కడ ఈ వెనక స్టాల్లో తీసుకున్నాను. సక్సెస్ఫుల్లీ నైరుతి లింగం దాకా వచ్చాను అనమాట. ఇక్కడ కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతుంది, అంటే సమ్ ఇంప్రూవ్మెంట్ నడుస్తున్నాయి. ఇక్కడ చూసుకుంటే మనకు క్లియర్గా అర్థమవుతుంది అనమాట. 8.60 కిలోమీటర్స్ ఇంకా ఉంది. బాగానే కవర్ చేసాం 1.5 అవర్లో. ఇదన్నమాట నైరుతి శివలింగం. ఇక్కడ లోపల మనకి ఫుడ్ కూడా దొరికిపోతుంది. ఒక స్మాల్ అప్డేట్ అనమాట. మళ్ళీ సక్సెస్ఫుల్లీ మనం 6 కిలోమీటర్స్ కంప్లీట్ చేసుకున్నాం. 1 hour 45 minutes పట్టింది. అదనమాట మన స్పీడ్. నాందా స్పీడ్ వేరే. ఇప్పుడే కర్ణాటక నుంచి నార్మల్గా నేను వాళ్ళకి తెలీదు, వాళ్ళు నాకు తెలీదు, అలా మాట్లాడుకుంటూ గిరి ప్రదక్షిణ చేస్తూ పరిచయం అయ్యారనమాట. అంటే కర్ణాటకలో హోసూరు వాళ్ళది, బెంగళూరు దగ్గర. ఫుల్ మాట్లాడుకుంటూ ఒక మంచి మూమెంట్ ఏంటంటే పిలిచారు నన్ను కాఫీకి, ఛాయ్కి, దానికి. కానీ నేను ఆల్రెడీ ఇంతకీ నేను సోడా తాగాను కదా, కాబట్టి నేను వెళ్ళలేకపోయాను. బట్ నమ్మ కన్నడ, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. మనం తీసుకోవాలి యాక్చువల్ కెమెరా వీడియోలోకి, కానీ పాపం ఇంకా అట్లా వెళ్ళిపోయారు అనమాట వాళ్ళు. థ్యాంక్ యూ సో మచ్. అంటే ఇది ఒక రెస్పెక్ట్, లైక్ అదొక ప్రేమలాగా అనుకోవచ్చు అనమాట. సో ఇది సూర్యలింగం అనమాట. కన్స్ట్రక్షన్ నడుస్తుంది. 6 కిలోమీటర్స్ అయిన తర్వాత వచ్చే సూర్యలింగం ఇది. భక్తుల కోసం అక్కడ అంబులెన్స్ కూడా ఏర్పాటు చేశారనమాట. అలానే ఇక్కడ చూసుకుంటే మనం ఇంకా 5.6 కిలోమీటర్స్ మాత్రమే నడవాల్సి ఉంది. అండ్ ఇదేమో వాయులింగం దగ్గరికి వచ్చాం మనం ఇప్పుడు. ప్రస్తుతానికి టైం వచ్చేసి 12:30 అవుతుంది. ఆల్మోస్ట్ మనం 10:20కి స్టార్ట్ అయ్యాం కదా, 11:20, 12:20 అంటే 2 hours 10 minutes అవుతుంది అనమాట. మనం ఇంకా 5.60 కిలోమీటర్స్ నడవాలి. అంటే మొత్తం 14లో 5.60 తీసేస్తే 9 చేంజ్ మనం కంప్లీట్ చేసామన్నమాట 2.5 hours. గుడ్, గ్రేట్. 2 hours later. ఇక్కడ మనకి ఐ లవ్ తిరువన్నామలై అని రాస్తుంది అనమాట. ఎగ్జాక్ట్గా దీని ఆపోజిట్, అంటే ఇక్కడ జంక్షన్ పాయింట్. ఇటు వెళ్తేనేమో మనకు ఒక రూట్ వస్తుంది, ఇటేమో మళ్ళీ మనం తిరువన్నామలైకి వెళ్ళిపోవచ్చు. యాక్చువల్లీ ఈ బస్సు వెళ్తుంది కదా, తిరువన్నామలైకి వెళ్ళిపోతుంది అనమాట. ఇక్కడేమో ఐ లవ్ తిరువన్నామలై. బాగుంది కదా, అంటే భక్తులకు కొంచెం మోటివేటెడ్గా ఉంటుంది, టూరిజం అంటే వచ్చిన వాళ్ళందరికీ మోటివేటెడ్గా ఉంటుందని చెప్పి ఇక్కడ ఐ లవ్ తిరువన్నామలై అని చెప్పి పెట్టారు. అసలు తిరువన్నామలై అని పేరు ఎలా వచ్చిందో తెలుసా? తిరు అంటే తమిళ్లో అగ్ని అన్నమాట. అన్నామలై అంటేనేమో కొండ. అలానే అరుణాచలం కూడా అంతే. అరుణ అంటేనేమో అగ్ని, అచలము అంటే కొండ. కాబట్టి అరుణాచలం తిరువన్నామలై అని వచ్చిందనమాట. అది అసలైనది. అంటే మనం గిరి ప్రదక్షిణ చేసేది కూడా ఆ కొండ చుట్టే కదా, కాబట్టి గిరి ప్రదక్షిణం. అందుకు అరుణ ప్లస్ అచలం, అరుణాచలం అయింది అది.
ఇందాక అక్కడ మనం చూసాం కదా, మనకి మ్యూజిక్ లాగా కొడుతున్నారు కదా, అది కుబేరలింగం దగ్గర. యాక్చువల్లీ ఏంటంటే ఒక ఇద్దరు కపుల్స్ అక్కడ దీపం వెలిగించుకుంటున్నారు, అంటే జ్యోతి వెలిగించుకుంటున్నారు. కాబట్టి దానికోసం అని చెప్పి ఇంకా అట్లా ఇది డప్పులు కొడుతున్నారు. అది అంటే అట్లా కూడా చేసుకోవచ్చు, ఇంకా మీ ఇష్టం అది. ఇక్కడ చూడండి నందీశ్వరుడు ఎంత బాగున్నాడు. ఇది యాక్చువల్ జంక్షన్ పాయింట్ అనమాట, కానీ నందీశ్వరుడు ఎంత బాగున్నాడో అసలు చూడండి. సింబాలిక్ లాగా శివుడి వాహనం కదా, అందుకు సింబాలిక్ లాగా పెట్టారనమాట. సో ఇది ఈశాన్యలింగం అనమాట. ఇక్కడ నుంచి మన టెంపుల్ 2 కిలోమీటర్స్ ఉంటుంది. అండ్ ఇదే మన లాస్ట్ ఇంకా శివలింగం ఇక్కడ. ఈశాన్యలింగం ఇది. ఇక్కడ నుంచి మనం టెంపుల్కి వెళ్ళిపోవడమే. ఓం నమః శివాయ. సక్సెస్ఫుల్లీ మనం గిరి ప్రదక్షిణం కంప్లీట్ చేసుకున్నాం అనమాట. ఎందుకో తెలుసా, ఎట్లానే చెప్తాను. మనం రాజగోపురం నుంచి స్టార్ట్ చేసాం, నా వెనకున్నది. అలానే మళ్ళీ రాజగోపురానికి వచ్చేసామన్నమాట. సో 1 గిరి ప్రదక్షిణ కంప్లీటెడ్. ఓకే, మొత్తం నేను తీసుకున్న టైం 4.5 hours. ఓకే, సక్సెస్ఫుల్లీ మనం ఎక్కడైతే అకామిడేషన్ తీసుకున్నామో అక్కడ కూడా వచ్చేసామన్నమాట. మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు. చాలా అంటే ట్రావెలింగ్ చేస్తున్నాం కదా, కొంచెం అలసటగా ఉంది. వెళ్ళి ఇంకా రెస్ట్ తీసుకుంటాను. మళ్ళీ రేపు ఇంకొక ప్లేస్కి వెళ్ళాలి, ఇంకొక పుణ్యక్షేత్రానికి. కానీ అక్కడ ఒక ట్రైన్ జర్నీ కూడా ఉందన్నమాట. కాబట్టి నేను రెస్ట్ తీసుకుంటున్నాను. దిస్ ఈజ్ శంకర్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ తెలుగు ట్రావెల్ విత్ శంకర్ #TTS ఫ్రమ్ తిరువన్నామలై.